గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ద్విముఖి రుద్రాక్ష అంటే ఏంటి, ద్విముఖి రుద్రాక్షను ఎవరెవరు ధరించాలి, ఏ నక్షత్రాలలో జన్మించిన జాతకులు ధరించాలి, ద్విముఖి రుద్రాక్ష ధరించటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. నేను ఆల్రెడీ మన గురుబ్రహ్మ ఛానల్లో చేసిన ఒక వీడియోలో రుద్రాక్ష అంటే ఏంటో వివరించాను. రుద్ర అంటే శివుడు అని అర్థం, అక్ష అంటే కన్నీరండి. శివుడి కంటి నుండి జారిన బిందువులే ఈ రుద్రాక్ష చెట్లు. అందుకే రుద్రాక్షకి శివుడికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ రుద్రాక్షలు చాలా రకాలు ఉంటాయండి. ఏకముఖి రుద్రాక్ష, ద్విముఖి రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష, చార్ముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష, షణ్ముఖి రుద్రాక్ష, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, ఇలా చాలా రుద్రాక్షలు ఉన్నాయండి. మనకి ఉన్న 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాల వారు ఈ ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. ఈ ద్విముఖి రుద్రాక్షకు 2 ముఖాలు ఉంటాయండి. ఏకముఖి అంటే ఒక ముఖం, ద్విముఖి అంటే 2 ముఖాలు, త్రిముఖి అంటే 3 ముఖాలు, అలా ఎన్నో రకాల రుద్రాక్షలు ఉన్నాయి. ఈ ద్విముఖి రుద్రాక్షకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ద్విముఖి రుద్రాక్షకు 2 ముఖాలు ఉంటాయి. అందుకే అర్ధనారీశ్వర ఆత్మస్వరూపం అని నమ్ముతారు. ఈ ద్విముఖి రుద్రాక్ష గురించి, ద్విముఖి రుద్రాక్షను ధరించటం వల్ల కలిగే ఉపయోగాల గురించి శివపురాణంలోనూ, దేవీ పురాణంలోనూ, పద్మ పురాణంలో కూడా చెప్పబడిందండి. ఈ ద్విముఖి రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో వారు అర్ధనారీశ్వరులకు ప్రియులై నిత్య సంతోషాన్ని పొందుతారు అని చెప్తారు. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు శివుడే భుసుండ మహర్షికి ఈ ద్విముఖి రుద్రాక్ష గురించి, ద్విముఖి రుద్రాక్ష యొక్క ప్రత్యేకత గురించి చెప్పాడు. దీనిని ఎవరైతే ధరిస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ ద్విముఖి రుద్రాక్షను దేవీ ప్రతిరూపంగా కూడా భావిస్తారండి. ఎందుకంటే ఈ ద్విముఖి రుద్రాక్షకు 2 ముఖాలు ఉంటాయి. ఒకటి శివుడైతే ఇంకొకటి పార్వతీదేవి అని నమ్ముతారు. దీనిని అర్ధనారీశ్వర ప్రతిరూపం అంటారు. కాబట్టే బ్రహ్మ రుద్రాక్ష అని కూడా పిలుస్తారండి చాలా ప్రాంతాలలో. ఈ రుద్రాక్షకు గ్రహాధిపతి చంద్రుడు. కాబట్టి చంద్రగ్రహ దోషాలు ఎవరికైతే ఉంటాయో, ఎవరి జాతకంలో చంద్రగ్రహ దోషాలు ఉంటాయో వారు ఈ ద్విముఖి రుద్రాక్షను కనుక ధరిస్తే వారికి శుభం కలుగుతుంది. చంద్రుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది వారి పైన పడదు. అలాగే ఈ ద్విముఖి రుద్రాక్షకు గల ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఈ ద్విముఖి రుద్రాక్షను ధరిస్తారో వారికి ఏకాగ్రత పెరుగుతుంది. అంటే ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్ని సరిగ్గా నిర్వర్తించరో, మనకు తెలిసిన వారే చాలామంది రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా చాలా తేలికగా తీసుకుంటారండి. అంటే చాలామందికి జీవితంలో అసలు దేనిపైన కూడా యావ ఉండదు, బాధ్యత ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ని సరిగ్గా నిర్వర్తించరు. అలాంటి వారు కనుక ఈ ద్విముఖి రుద్రాక్షను ధరించినట్లయితే వారికి ఏకాగ్రత పెరుగుతుంది. అప్పటి నుండి రెస్పాన్సిబిలిటీస్ని సరిగ్గా చూసుకుంటారు, సరిగ్గా నిర్వర్తిస్తారు. మనిషిలో ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే చాలామంది ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా మానసిక సంఘర్షణకు గురవుతారు, మనశ్శాంతి ఉండదు. అలాంటి వారు కూడా ఈ ద్విముఖి రుద్రాక్షను ధరించవచ్చు. ఎవరైతే ఈ ద్విముఖి రుద్రాక్షను ధరిస్తారో వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి తొలగిపోతాయండి. ఎందుకంటే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడు కనుక సరైన పొజిషన్లో లేడనుకోండి, సరిగ్గా నిర్ణయాలను తీసుకోలేకపోతాము, సరిగ్గా ఆలోచించలేకపోతాము. ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి కరువు అవుతుంది. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము, ఏదో ఒక దాని గురించి బాధపడుతూనే ఉంటాము. అలా ఎవరికైతే జరుగుతుందో వారు వారి జాతక రుద్రాక్షతో పాటుగా
అటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడే అంతవరకు ఈ ద్విముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. మనిషిలో ఆధ్యాత్మికత శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. మెయిన్గా ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే గర్భిణీలకు ఉపయోగపడుతుందండి. మొదటిసారి ఎవరైతే కనబోతున్నారో అటువంటి గర్భిణీలు ఈ ద్విముఖి రుద్రాక్షను కుడి చేతికి కనుక ధరించినట్లయితే సుఖప్రసవం అవుతుంది. వ్యాపారస్తులు దీనిని ధరించినట్లయితే వ్యాపారాభివృద్ధి ఉంటుంది, వశీకరణ శక్తి ఉంటుంది, సర్వపాపహరణం అవుతుంది అని కూడా శాస్త్రాలలో చెప్పబడింది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సరిగ్గా ఆలోచించగలుగుతారు, సరైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపార జయం, వ్యవహార జయం చేకూరుతుంది. అంతేకాదు ఈ రుద్రాక్ష కామాన్ని జయించటానికి, జాతక దోషాలను నశింపజేయటానికి కూడా ఉపయోగపడుతుందండి. వ్యాపారస్తులు కనుక వారి జాతకం ప్రకారం ఈ ద్విముఖి రుద్రాక్షను కనుక ధరించినట్లయితే వ్యాపారంలో మంచి లాభాలను గడించగలుగుతారు. అదేంటండి రుద్రాక్షను ధరిస్తేనే వ్యాపారం బాగా సాగుతుందా అనుకోవచ్చు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే ద్విముఖి రుద్రాక్ష మనిషి యొక్క మతిమరుపును పోగొడుతుంది అని చెప్తారండి. కొంతమందికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోలేకపోతారు, మతిమరుపు ఉంటుంది, ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. వారు కనుక ఈ ద్విముఖి రుద్రాక్షను ధరించినట్లయితే మతిమరుపుని పోగొట్టి వ్యాపారంలో మెలకువలను నేర్చుకునేలాగా చేస్తుంది, వ్యాపార వృద్ధి జరుగుతుంది. అలాగే సంగీతం, ఆటపాటల మీద ఆసక్తి పెరుగుతుంది. చాలామంది తొందరగా కంగారుగా ఉంటారు. ప్రతి పని కూడా కంగారుగా చేస్తూ అన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ ద్విముఖి రుద్రాక్ష బాగా ఉపయోగపడుతుందండి. నిదానంగా ఆలోచించగలుగుతారు. అయితే ఈ రుద్రాక్షను ఏ నక్షత్ర జాతకులు ధరించాలి, వారు మాత్రమే ఎందుకు ధరించాలి, ఈ రుద్రాక్ష ధరించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి, ఏ మంత్రాన్ని జపించాలో ఇప్పుడు వివరిస్తాను. ఈ ద్విముఖి రుద్రాక్షని పౌర్ణమి నాడు ధరిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే చంద్రుడికి సంబంధించిన రుద్రాక్ష కాబట్టి. లేదా ఏ సోమవారం నాడైనా సరే ఈ రుద్రాక్షను ధరించవచ్చు. ఈ రుద్రాక్షను ధరించే ముందు గంగాజలంతో కానీ, పసుపు నీటితో కానీ, పచ్చి ఆవు పాలతో అభిషేకం చేసి, పాలతో అభిషేకం చేసిన తర్వాత గంగాజలంతో కానీ లేదా ఎవరూ తాకని నీటితో మళ్ళీ శుభ్రం చేసి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న మంత్రాన్ని జపిస్తూ మెడలో వేసుకోవటం మంచిదండి. అయితే ఏ నక్షత్రాలు వారు ధరించాలి అంటే వృషభ రాశిలోని రోహిణీ నక్షత్ర జాతకులు ఈ ద్విముఖి రుద్రాక్షను ధరించవచ్చు. వారితో పాటుగా హస్తా నక్షత్ర జాతకులు కూడా ఈ ద్విముఖి రుద్రాక్షను ధరించవచ్చు. శ్రవణ, రోహిణి, హస్త ఈ 3 నక్షత్ర జాతకులు ఈ ద్విముఖి రుద్రాక్షను ధరించవచ్చండి. ఈ ద్విముఖి రుద్రాక్షకు 2 ముఖాలు ఉంటాయి. కేవలం ఈ నక్షత్రాల వారు మాత్రమే ఎందుకు ధరించాలి అండి అనుకోవచ్చు. దాని వెనక ఉన్న కారణం ఏంటంటే ఈ 3 నక్షత్రాలకి అధిపతి చంద్రుడు. ఈ ద్విముఖి రుద్రాక్ష అనేది చంద్రుడికి సంబంధించిన రుద్రాక్ష. ఎవరికైతే చంద్రుడి ఆధిపత్యాన్ని వహిస్తున్నాడో వారు ఈ రుద్రాక్షను ధరించటం మేలండి. వారితో పాటుగా ఎవరికైతే సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయో, మానసిక ప్రశాంతత లేదో, మతిమరుపు ఎక్కువగా ఉంటుందో, కంగారుగా ఎవరైతే ఉంటారో వారు కూడా వారి నక్షత్ర రుద్రాక్షతో పాటుగా ఈ ద్విముఖి రుద్రాక్షను కూడా ధరించవచ్చండి. అలాగే ఎవరి జాతకంలో అయితే చంద్రుడు మంచి స్థానంలో లేడో వారు కూడా ఈ రుద్రాక్షను ధరించవచ్చు. ఈ రుద్రాక్షను ధరించటం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రుద్రాక్షను కుడి చేతుకు ధరించటం వల్ల గర్భిణీలకు సుఖప్రసవం అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది, మానసిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఏ రోజున ధరించాలి అని చాలామంది అడుగుతున్నారండి. కుదిరితే మహాశివరాత్రి రోజు కానీ, మాస శివరాత్రి రోజు కానీ, కార్తీక మాఘమాసంలో వచ్చే సోమవారం నాడు కానీ, ఎక్కువగా సోమవారం ధరిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు ఒరిజినల్ రుద్రాక్ష కావాలి అనుకుంటే ఈ నంబర్కి వాట్సాప్ చేయవచ్చండి. వీరు సెల్ చేసే రుద్రాక్షలన్నీ కూడా సర్టిఫైడ్ అండి.
నేనేదో వీరి దగ్గర కొంటారనే సర్టిఫైడ్ రుద్రాక్షను ధరించమని చెప్పట్లేదు. వీరి దగ్గర కొన్నా బయట కొనుక్కున్నా పర్వాలేదు, కానీ సర్టిఫికేట్ ఉన్న రుద్రాక్షను మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో 10% మంచి రుద్రాక్షలు ఉంటే 90% ప్లాస్టిక్తో తయారు చేయబడిన రుద్రాక్షలను అమ్ముతున్నారండి. మోసపోవద్దు అని మాత్రమే చెప్తున్నాను. వీరి దగ్గర కొన్నా కొనకపోయినా పర్వాలేదు, కానీ సర్టిఫికేట్ ఉంటేనే తీసుకోండి. పోనీ సర్టిఫికేట్ లేకపోయినా ట్రస్టెడ్ అనిపించినా సరే దానిని వాసన చూస్తేనే మనకు అర్థమైపోతుంది అది మంచి రుద్రాక్ష ఫేక్ రుద్రాక్ష. అవన్నీ ఆలోచించి తీసుకోవటం మంచిదండి.